అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. రాజకీయ చైతన్యానికి వేదికగా ఉన్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్లో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. అందులో చాలా సీనియర్ కార్పొరేటర్లను మొదలు పెడితే ఒకసారి టర్మ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాల్ని మనం తెలుసుకుందాము. మీరు ఎంతకాలం నుంచి కార్పొరేటర్గా కొనసాగారు? ఏంటి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది? దీనిలో కార్పొరేటర్గా పదవీ కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఎట్లాంటి సేవలు చేశారు ఏంటి? నేను 2005 నుంచి కార్పొరేటర్గా వ్యవహరిస్తూ ఉన్నాను. నిజంగా మీ ద్వారా మా డివిజన్ 59వ డివిజన్కు 3 సార్లు వరుసగా ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని కల్పించిన మా డివిజన్ ప్రజలకు శిరస్సు వంచి ప్రాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి దేవాలయం లాంటి కార్పొరేషన్లో ప్రజా సమస్యల మీద మాట్లాడే పోరాటం చేసే గొప్ప అవకాశాన్ని కలిగించిన నా డివిజన్ ప్రజలకు, మా పార్టీ పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తిగా మేము ప్రజా సమస్యలను తీర్చే వేదికగా ఉపయోగించుకున్నాం కాబట్టి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈరోజు వీడుకోలు సభ అంటే ఆత్మీయుల మధ్య జరిగేది వీడుకోలు సభ. ఒక ఉద్యోగి జీతం తీసుకొని ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి కూడా పదవీ విరమణలో అందరి ఆత్మీయుల మధ్య సంతోషంగా జరుపుకుంటాడు. మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల కోసమే పనిచేసే నాయకులుగా మేము గుర్తింపు పొందినాం. 4 సార్లు 3 సార్లు గెలిచి ప్రజా సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్న కార్పొరేటర్లుగా వ్యవహరిస్తూ ఉన్నాం. అలాంటి మాకు నిజంగా ఇవాళ అవమానం జరిగింది. 4 అంచెల సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇవాళ కార్పొరేటర్లకు సన్మానం అంటే కార్పొరేటరే వెళ్తారు. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోపలికి కార్పొరేటరే వెళ్తారు. ఇవాళ మీరు అఫీషియల్గా చేస్తూ ఉన్నాం, భర్త రావద్దు అంటే మేము దానికి పూర్తిగా ఏకీభవిస్తాం. ఎందుకంటే మీటింగ్లో మేము ఏ రోజు కూడా మా భర్తలతో వెళ్ళటం లేదు. మాకు స్వతంత్రంగా మాట్లాడే ఒకటి చెప్పండి. మీరు మహిళా కార్పొరేటర్లుగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును వినియోగించుకొని మీరు పదవీ కాలంలో కొనసాగారు. అయితే మీరు పూర్తిగా దీన్ని వినియోగించుకున్నారా? మహిళలకి 33% ఇచ్చినటువంటి రిజర్వేషన్ని మీరు అనుభవించారా? తప్పకుండా 100% 33% రిజర్వేషన్ మేము పూర్తిగా సద్వినియోగం చేసుకున్నానే నేను గొప్పగా చెప్పుకుంటాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రాజకీయ చైతన్యం కలిగింది కరీంనగర్ కార్పొరేషన్కు. మీరు కూడా చెప్పడం జరిగింది ఇందాక. రాజకీయ చైతన్యం కలిగిన కార్పొరేషన్లో ఈరోజు మహిళలకు ఒక గొప్ప అవమానం జరిగింది. ఇది రాజ్యాంగంలో చీకటి రోజు అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణలో ఏ కార్పొరేషన్లో కూడా ఇంత దౌర్భాగ్యమైన వీడుకోలు జరగదని. సెక్యూరిటీ ఎక్కువ అని మేము అనట్లేదు. ఇవాళ ఇక్కడికి ఎవరు వస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడా? ఒక కేంద్ర మంత్రి వస్తా ఉన్నాడా? ఒక మేయర్, కార్పొరేటర్లు వస్తా ఉన్నారు. ప్రజా సమస్యలను తీర్చే దేవాలయంలో ఇంత సెక్యూరిటీని పెట్టి మమ్మల్ని అవమానపరిచి గేటు దగ్గర, ఎంట్రన్స్ దగ్గర, లిఫ్ట్ దగ్గర, లోపలికి ఆఫీస్లోకి వెళ్ళే దగ్గర లోపలికి 2-3 వెళ్తే బయటకు పిలిచి మీ పేరు ఉందని చూస్తారా? ఇవాళ కార్పొరేటర్లకు అవమానం జరిగినట్టు కాదు. ఇది కరీంనగర్ ప్రజలకు జరిగిన అవమానం. ప్రజా సమస్యల మీద ప్రతినిత్యము మేము పోరాటం చేసి ప్రజా సమస్యలను తీర్చే నాయకులుగా మేము గుర్తింపు పొందినాం. గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో ఇది కరీంనగర్ను కార్పొరేషన్గా స్మార్ట్ సిటీగా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మా హోదాను పెంచితే ఈ మేయర్ ఇవాళ మా హోదాను కాదు మా గౌరవాన్ని తగ్గించి మహిళలకు పూర్తిగా 33% రిజర్వేషన్ వీడుకోలు సభల్లో మా రిజర్వేషన్ కాలరాచే విధంగా ఇవాళ వారి ప్రవర్తన ఉంది. మేము నిజంగా వారు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొంత మనస్తాపానికి గురైనటువంటిగా వారి మాటల్లోనే విన్నాం. మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు. మీరు 2 సార్లు కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా మీరు చేసినటువంటి సేవలు ఎట్లా ఫీల్ అవుతుంది? మేము మొదటిసారి కార్పొరేటర్గా ఉండే, రెండోసారి మాకు యునానిమస్ అయ్యి మాకు డిప్యూటీ మేయర్గా ఛాన్స్ వచ్చింది. అదేవిధంగా మేము ప్రజలకు, మా వాడకి మేము అన్ని సౌకర్యాలు చేసి మా డివిజన్ని ఎంతో అందంగా తీర్చిద్దాం. మాకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అందరూ అధికారులు కానీ అందరు కానీ సపోర్ట్ చేసి మాకు మా డివిజన్ని మేము ఒక అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఈరోజు మాకు వీడుకోలు సమావేశం అని పిలిచి మా బీఆర్ఎస్ కార్పొరేటర్ అందరినీ అవమానించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలే చెప్పాలి. అలాగే మేయర్ గారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2005 నుంచి ఉన్న కార్పొరేటర్లు ప్రతిసారి మేయర్, కమిషనర్ గారు ఒక భార్యాభర్తలకి సన్మానం చేసి ఎంతో ఒక అందరం కుటుంబ సభ్యులుగా ఉన్నట్టు అక్కడ మేము రేపటి నుంచి ఇక మనకు ఉండదు అని అట్లాంటి సంతోషాన్ని మేము అందరం పంచుకున్నాం. కానీ ఈరోజు చాలా బాధాకరం. ఈ 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు మంచిగా ఉన్నాం. కానీ ఈరోజు చాలా మాకు ఈ మున్సిపాల్లో జరిగిన అవమానము చాలా బాధాకరం ఉంది. అందుకే మేము మా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరం ఈ సన్మానాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు చెప్పండి. మీరు గతంలో సైతం కార్పొరేటర్గా ఉన్నారు, ఇప్పుడు కొనసాగుతున్నారు. మీరు చేసినటువంటి సేవలు ఎట్లా గుర్తించవచ్చు, ఎట్లా ఫీల్ అవుతుంది? మేము చాలా సంతృప్తిగా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. 2005లో కూడా చాలా పనులు చేసినాం. ఒక దేవాలయం లాంటి కార్పొరేషన్లో ఫస్ట్ కార్పొరేషన్లో మొట్టమొదటి ఎంఎస్ఆర్ గారు కార్పొరేషన్ చేసినప్పుడు
మొట్టమొదటిగా కాలు పెట్టింది మేమే. అప్పుడు ఇండిపెండెంట్గా కాలు పెట్టాము. మొన్న చూసినట్టయితే జనరల్లో కూడా మమ్మల్ని గెలిపించిండ్రు. 50% రిజర్వేషన్ ఉన్నా కూడా మేము జనరల్లో గెలిచి వచ్చాము. కాకపోతే ఈరోజు చూసినట్టయితే మేము చాలా మనస్తాపానికి గురవుతాం. ఓవరాల్గా చెప్పండి, ఈ రోజు గురించి చెప్పారు కాబట్టి ఓవరాల్గా మీరు చేసిన సేవలు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోగలిగారు. అన్ని పనులు కూడా మేము పూర్తి చేసుకోగలిగాం. మా గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ కానీ, వినోద్ కుమార్ కానీ స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండ్రు, అనేక నిధులు ఇచ్చిండ్రు. 40 సంవత్సరాల నుంచి వేసుకొని రోడ్లను కూడా మా డివిజన్లో ఈరోజు మట్టి లేకుండా మేము చేసుకున్నాం. ఎన్నో పెండింగ్ పనులు కూడా మేము పూర్తి చేసుకున్నాం. ఐమాస్ లైట్లు కానీ, తాగునీరు కానీ మేము అప్పుడు ఉన్నప్పుడు డే బై డే కూడా వచ్చేది కాదు, సరిగా నల్లలు వచ్చేవి కాదు. ఇప్పుడు చూసినట్టయితే డైలీ నల్ల ఇవ్వడం కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము చాలా న్యాయం చేసినాం. ఈ పదవికని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం మీద కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఫస్ట్ టైం కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు అనుకున్న సేవలు కార్యక్రమాలు అందించగలిగారా మీ డివిజన్లో? యాజ్ అ కార్పొరేటర్గా అయితే మేము ఇచ్చిన హామీలని దాదాపు 80% వరకు అన్ని నెరవేర్చినాము. డివిజన్లో డ్రైనేజ్లు కానీ, రోడ్లు కానీ అట్లాంటివి ఇంటర్నల్గా కూడా చాలా వరకు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. మేజర్ పార్ట్స్ కూడా ఇంకా ఉన్నాయి, అవి కూడా ఈ కొన్ని రోజుల్లోనే పూర్తి అవుతాయని ఆశతో ఉన్నాము. బట్ ఓవరాల్గా అయితే మేము హ్యాపీగానే ఉన్నాం, సాటిస్ఫైడ్. కార్పొరేటర్గా గెలిచి నేను ఇది ఫస్ట్ టైము. ఈరోజు జరిగింది నిరాశపరుస్తుంది. వెళ్ళే ముందు ఒక బ్యాడ్ మూమెంట్. కాకపోతే ఓవరాల్గా 5 years టర్మ్లో మాకు 2 years కరోనాలో పోయినా కూడా ఉన్న 3 years అయినా మేము యూటిలైజ్ చేసుకొని దాదాపుగా అన్ని నెరవేర్చినాం. మొత్తం మీద మహిళా కార్పొరేటర్లు కరోనా కష్టకాలాన్ని మినహాయిస్తే మిగతా అంతా కూడా సంతృప్తికరంగా ప్రజలకే సేవలు అందించామని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.